ఇది అంటించిన వెంటనే నిమిషం కూడా ఆగకుండా పులిపిర్లు అనేవి ఫటాఫటమని రాలిపోతాయి. పులిపిర్ల సైజు అనేది పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా పులిపిర్లు అనేవి వెంటనే రాలిపోవడానికి ఇది మీకు సూపర్గా వర్క్ అవుతుంది. ఎటువంటి నొప్పి కూడా ఉండదు. పులిపిర్లు రాలిపోయిన తర్వాత మీ స్కిన్ మీద మచ్చ కూడా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను పులిపిర్లు రిమూవ్ అవ్వడానికి ఒక చిన్న చిట్కానే చెప్తాను. పులిపిర్లు అనేవి ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఎవరిలైనా కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పులిపిర్లు అనేవి మనకి కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. కలర్ కూడా కొన్ని బ్లాక్ ఉంటాయి, కొన్ని రెడ్ ఉంటాయి అన్నమాట. సో పులిపిర్లు అనేవి ఎలా ఉన్నా, ఎంత పెద్ద సైజులో ఉన్నా, ఎక్కడున్నా ఈజీగా రాలిపోయే ఒక చిన్న టెక్నిక్ని చెప్తాను. ఇలా గనక చేస్తే వెంటనే మీ పులిపిర్లు అనేవి రాలిపోతాయి. చాలామంది ఏంటంటే కాలవడం, కత్తిరించడం ఇలాంటి పనులు అనేది చేస్తూ ఉంటారు. అలా మీరు చేయాల్సిన అవసరం లేదండి. నేను చెప్పే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవ్వండి. వెంటనే మీ పులిపిర్లు అనేవి ఇలా అంటే రాలిపోతాయి అనమాట. ఎటువంటి నొప్పి కూడా ఉండదు. తప్పకుండా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీ కావాల్సింది గార్లిక్ అనమాట. వెల్లుల్లి అనేది కిచెన్లో ఎప్పుడూ ఉంటుంది. వెల్లుల్లి వల్ల చాలా రకాలైన వైరస్ని మనం చంపేయచ్చు అనమాట. మనకి పులిపిర్లు అనేది కూడా ఒక రకమైన వైరసేనండి. సో ఈ వైరస్ని కిల్ చేయడానికైతే మనకి వెల్లుల్లి సూపర్గా వర్క్ అవుతుంది. వెల్లుల్లి వల్ల పులిపిర్లు అనేవి తగ్గుతాయని చెప్పేసి చాలా వీడియోలో చాలామంది చెప్పుంటారు. డాక్టర్లు కూడా మనకి సజెస్ట్ చేస్తారనమాట. నొప్పి లేకుండా పులిపిర్లను తగ్గించుకోవడానికి ఇది ఒకటే మార్గం అని కూడా చెప్తారు. సో వెల్లుల్లిపాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలా రకాలైన వైద్యాల్లో కూడా వెల్లుల్లిని యూజ్ చేస్తారు. వెల్లుల్లి మీద పొట్టు అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ నేను 5 నుండి 6 వెల్లుల్లిపాయలు తీసుకొని వాటి మీద పొట్టు అనేది తీసేస్తున్నాను. సో వెల్లుల్లిపాయల మీద పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు తులసాకు వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. తులసాకు యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుంది. పులిపిర్లకి తులసాకుని యూజ్ చేయడం వల్ల పులిపిర్లు అనేవి ఇమీడియట్గా రాలిపోతాయి. ఇప్పుడు మనం కిచెన్ రోల్ తీసుకొని వెల్లుల్లిపాయలని దంచుకోవాలి. మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీయే కనుక నేనైతే దంచుకుంటున్నాను. తర్వాత ఇందులో తులసాకు కూడా యాడ్ చేసుకొని రెండింటిని కలిపి మనం దంచుకోవాలి. పులిపిర్లు అనేవి చాలా ప్లేస్లో వస్తుంటాయండి. ముఖ్యంగా మనకి మెడ దగ్గర, కనురెప్పల చుట్టూ, అండర్ ఆర్మ్స్లో వస్తాయి, చెస్ట్ మీద వస్తాయి. మన స్కిన్ అనేది ఎక్కడైతే మడత పడుతుందో అక్కడ ఆ మడతల్లో కూడా వస్తుంటాయి అన్నమాట. సో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి ఈ పులిపిర్లు అనేవి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని నొప్పి ఉంటాయి, కొన్ని నొప్పి ఉండవు. ఇది మెత్తగా దంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని ఆ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో కచ్చా పచ్చాగా దంచుకున్న నో ప్రాబ్లం అండి, అంత మెత్తగా అయితే అవసరం లేదు. ఈ పేస్ట్లో ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు సున్నం అనేది మనకి పాన్ షాపుల్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఈ సున్నాన్ని యూజ్ చేస్తే మాత్రం పులిపిర్లు అనేవి రాలిపోతాయి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చాలామంది డాక్టర్లు కానీ ఆయుర్వేదిక్ నిపుణులు కానీ సజెస్ట్ చేస్తున్నారు సున్నం తగలంగానే పులిపిర్ అనేది వెంటనే రాలిపోతుంది. నెక్స్ట్ వచ్చే వరకు హనీ 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తేనె ఎందుకు యాడ్ చేశాను అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. పులిపిర్లని కాల్చడం, కత్తిరించడం చేసినప్పుడు మచ్చ ఏర్పడుతుంది. అలాగే పార్లర్లో పులిపిర్లకి ట్రీట్మెంట్ చేసిన మచ్చలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. సో ఈ రెమెడీ యూజ్ చేసినప్పుడు మీ స్కిన్ మీద ఎటువంటి మచ్చ అనేది ఉండదు. పులిపిర్లు రాలిపోయినా అక్కడ ప్లేస్ అనేది నార్మల్గా ఉంటుంది. సో మీ స్కిన్ మీద ఎటువంటి మచ్చలు పడకుండా ఉండడానికి తేనె అనేది యూజ్ చేస్తాను. తేనెకి ఆల్టర్నేట్ ఏమీ లేదు, తేనె యూజ్ చేయండి. స్కిన్ మీద మచ్చలు అనేవి ఉండకూడదు కదా పులిపిర్లు రాలిపోయినా. సో వాటి తాలూకు గుర్తులు కూడా మీకు కనపడవు అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దానికి టూత్ పిక్ అనేది గుచ్చాను అనమాట. సో ఎందుకంటే నార్మల్గా మనం ఇయర్ బడ్తో కానీ లేదనుకుంటే చేత్తో కానీ అప్లై చేస్తూ ఉంటాం. ఇలా మనం గార్లిక్తో అప్లై చేస్తే ఇంకా ఫాస్ట్గా మనకి పులిపిర్లు అనేవి రిమూవ్ అయిపోతాయి. మీరు అడగొచ్చు, ఆల్రెడీ ఇందులో గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం కదా, మళ్ళీ ఇలానే ఎందుకు అప్లై చేయాలి అని. సో అప్లై చేసే విధానంలో కూడా మనకి గార్లిక్ ఉంటే ఇంకా పవర్ఫుల్గా బ్యాక్టీరియా అనేది తొలగిపోతుంది.
మనకి పులిపిర్లు రాలిపోవడానికి ఇదొక్కటే పద్ధతి అండి. మీకు పులిపిర్లు అనేవి ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ మీరు గుర్తించండి, తర్వాతే ఈ రెమెడీని అప్లై చేయండి. పులిపిర్లు లేని ప్లేస్లో మీరు అప్లై చేయొద్దు. సో కొన్ని నల్లగా ఉన్న పుట్టుమచ్చలా ఉంటాయండి. పుట్టుమచ్చలు వేరు, పులిపిర్లు వేరు. మన చేతికి తగిలేవి పులిపిర్లు, పుట్టుమచ్చలు అయితే మన స్కిన్కి ఒక మచ్చలా ఉంటుందన్నమాట. పుట్టుమచ్చలు ఎప్పుడు చేతికి తగలవు కదా, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పులిపిర్లు అనేవి మనకి చిన్న చిన్న కాయల్లాగా బ్లాక్గా ఉంటాయి, కొన్ని రెడ్గా కూడా ఉంటాయి అన్నమాట. చాలామందికి చిన్న చిన్న పులిపిర్లు ఉంటాయి, కొంతమందికి పెద్దగా ఉంటాయి, వైట్గా కూడా కొన్ని పులిపిర్లు అనేవి వస్తుంటాయి అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రకాల పులిపిర్లు అనేవి ఉంటాయి. తర్వాత పులిపిర్లు లేని ప్లేస్లో ఈ రెమెడీని అసలు అప్లై చేయకూడదండి. పులిపిర్లు ఉన్న ప్లేస్లో మాత్రమే అప్లై చేయాలి. మీకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. నేను అప్లై చేస్తున్న పర్సన్కి కంటి చుట్టూ ఉన్నాయి, నెక్ మీద కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెమెడీని మనం పులిపిర్లు ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో కంటి చుట్టూ ఉన్నాయి కనుక నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. మీరు పులిపిరి ఉన్న చోటే అప్లై చేసుకోండి, పులిపిరి లేని చోట అయితే అప్లై చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది. అక్కడున్న పులిపిరి అనేది వెంటనే రాలిపోతుంది అనమాట. దీన్ని అప్లై చేసిన తర్వాత ఎంత టైం ఉంచుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది కదా, నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పేస్తాను. అప్లై చేసిన తర్వాత ఒక 2 hours అని ఉంచుకోండి. అంటే ఇది రాలిపోతుంది కదా అనుకుంటే ఏదైనా ప్లాస్టర్ లాగా వేసేసుకోండి. నైట్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది అంటుకున్న తర్వాత మీరు ప్లాస్టర్ అయిపోయినా ఇదేం ఊడదండి, ఇది కొంచెం స్టిక్ అయ్యే ఉంటుందన్నమాట, నో ప్రాబ్లం. మీరు హ్యాపీగా నిద్రపోయే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా 3-4 days అనేది కంటిన్యూగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 3-4 days తర్వాత ఇది మెత్తబడి దానంతటికదే పులిపిరి రాలిపోతుంది. సో మీకు ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. పులిపిర్లు రాలిపోయిన తర్వాత మీ స్కిన్ మీద మచ్చ కూడా ఉండదు. సో తప్పకుండా ఈ చిన్న చిట్కాని పాటిస్తే మీకు ఎంత ఎక్కువగా పులిపిర్లు ఉన్నా వెంటనే రాలిపోతాయి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా పులిపిర్లను రిమూవ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత మనం ఒక 2 hours అనేది ఉంచి తర్వాత మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నైట్ నిద్రపోయే ముందు అప్లై చేసుకుంటాము అనుకున్నా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు, మీకు కంఫర్ట్ చూసుకొని అప్లై చేసుకోండి. ఇలా మీరు కంటిన్యూగా 3-4 days అనేది చేస్తే పులిపిరి అనేది మెత్తపడి రాలిపోతుంది. 1 week అనేది కంటిన్యూగా మనం అప్లై చేస్తూ ఉంటే పులిపిర్లు అనేవి కంప్లీట్గా మనకి తొలగిపోతాయి అన్నమాట. 3 daysకి నాకు తెలిసి రాలిపోతాయి. ఇన్ కేస్ పులిపిర్లు అనేవి పెద్ద సైజులో ఉంటే మనం ఒక 1 week అప్లై చేస్తే ఖచ్చితంగా రాలిపోతాయి. సో కాల్చడం, కత్తిరించడం లాంటి పనులు చేస్తే ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. తర్వాత మనకి పులిపిరి అనేది రిమూవ్ అవ్వచ్చు, కాకపోతే అక్కడ మచ్చ అనేది మిగిలిపోతుంది. సో అస్సలకి అలా చేయొద్దు, మంచిది కాదు. న్యాచురల్ పద్ధతిలోనే పులిపిర్లను రిమూవ్ చేసుకోండి. మీకు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఇది ఒక మంచి సొల్యూషన్ కంటే ఇంకా బాగా వర్క్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.